అక్టోబర్ 18న బీసీ సంఘాల నేతలు తెలంగాణ రాష్ట్రం మొత్తం అక్టోబర్ 18న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ఎట్లా చూస్తారు? ఈ బంద్ వల్ల ఎవరికి ప్రయోజనం? కొట్లాడాల్సింది నువ్వు ప్రభుత్వాల దగ్గర, చేయాల్సింది ప్రభుత్వాలు. ఇలా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, వాళ్ళ దగ్గర కొట్లాడాలి. కానీ ఇలా 42% రిజర్వేషన్ 50% రిజర్వేషన్ దాటొద్దని కేసు వేసిన వాళ్ళ మీద కొట్లాడతాం, లేదా తెలంగాణ వ్యాప్తంగా కొట్లాడతాం. ఇలా వాళ్ళు కేవలం 14 తారీఖు ఉండే 18 తారీఖు ఎందుకు చేసుకురు అంటే ఈ 4 రోజులలో ఏవైతే రెడ్ల స్కూళ్ళు రెడ్ల కాలేజీలు ఉన్నాయో వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కోవడానికి, చందాల రూపంలో డబ్బులు అడుక్కోవడానికి మాత్రమే, వాళ్ళ బ్లాక్ దందా చేసుకోవడానికి మాత్రమే వాళ్ళకి జరిపారు. వాళ్ళకి దమ్ముంటే సోమవారం మంగళవారము వర్కింగ్ రోజులలో బంద్ పెట్టమనండి, ప్రజలు ఎట్లా తిరగబడతారో తెలుస్తుంది. వీళ్ళ వర్కింగ్ డే లేనాడు శనివారం పెట్టి తూతు మంత్రంగా నువ్వు వాస్తవంగా ఉంటే ఆమరణ నిరాహార దీక్ష చేయి. ఆర్ కృష్ణ గారు ఎవరైతే జేఏసీ చైర్మన్ అంటుండో నీ పదవికి రాజీనామా చేయి, నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేయి, బీసీలకు రిజర్వేషన్ వచ్చేదాకా చెయ్యి, కొట్లాడు. నీకు శుద్ధశుద్ధి లేక కేవలం ప్రజల మభ్య పెడతాం, ఏదో మాధవరెడ్డిని తిడతాం, ఇంకో రెడ్డిని తిడతాం అంటే కుదరదు.